లేదుగా. ఓకే, రైట్. మీ ఫోన్లో భలే ఉంటాం చదివితే అప్పటికే రాత్రి వస్తుందినా ఒకటే ఎనికి 10 మార్క్స్ కూడా ఫోన్కి రక్షణ కోసంగా మన స్టైల్ ఇది కొన్నా నిజంగా సాధారణ జీవితం గడుపుతున్నారు చూసేవాడు అయ్యి ఉండి నువ్వు అడగండి డౌట్స్ ఏదైనా ఇంకేమైనా ఉంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సార్ 105 లోని క్యూ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అది ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ అండ్ రూల్స్. అందులో మోర్ దాన్ 20 పాయింట్స్ ఉంటాయండి. అందులో ఏంటంటే జనరల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్ అన్నది మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పవర్ ప్లాంట్. అలాగే విజయవాడలో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, విటిపిఎస్, అది మన స్టేట్ గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ ఉంటాయి. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీ నుంచి ఎన్ని కిలోవాట్స్ ఉత్పత్తి అవుతాయో అవి కంపల్సరీగా మనం స్టేట్ గవర్నమెంట్ అన్నవి కొనాలన్నమాట గ్రిడ్ ద్వారా. లేదు మాకు పవర్ ఉంది మాకు అవసరం లేదంటే అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఒప్పుకోదు. ఆ పర్టికులర్ టారిఫ్ పర్ కిలోవాట్కి ఇంతని ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ పెట్టి కంపల్సరీగా మనం కొనాల్సిందే. వాళ్ళు ఎన్ని మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని మెగావాట్స్ మనం తీసుకోవాలి. ఆ రకంగా మన ట్రాన్స్మిషన్ ఏ రకంగా ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉండాలి, జనరేషన్ ఏ రకంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రిమోట్ ఏరియాస్ ఉంటాయి, రిమోట్ ఏరియాస్ లైక్ అరకు వ్యాలీ, పాడేరు ఎక్సెట్రా, అలాంటి ఏరియాస్లో సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఏ రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి, వాటికి సంబంధించిన మీటరింగ్ పాయింట్స్ ఏంటి, అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ 16 to 17 పాయింట్స్ ఉంటాయి అందులో. ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పాయింట్స్, చదవండి. ఓకే ఓకే సార్, రైట్. ఇందాక టెల్ మీ. అదే సార్ 105 లోనే సేమ్ అది ఇందాక అడిగాను కదా సార్, కాంట్రాక్టర్ లేబర్ రెప్యుటేషన్ అండ్ అబ్లిగేషన్ సైలెంట్ ఫ్యూచర్స్ అంటే అవి చెప్తానులేండి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆఫ్లైన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్. దానికి సంబంధించిన పీపీటీ నా దగ్గర లేదు, నేను డెవలప్ చేసుకొని చెప్తాను. ఓకే, ఆ పర్టికులర్ క్వశ్చన్ ఎప్పుడు అడిగినట్లేదే. అది అంటే ఇది పేపర్ ఇచ్చారు కదా సార్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేసి క్వశ్చన్స్ అనేసి అందులో ఉందా? ఓకే ఓకే, చెక్ చేస్తాను, నేను చెక్ చేసి చెప్తాను. ఓకే, ఇంకోటి సార్ 10 డెఫినేషన్స్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం యాక్ట్ 1934 ఇచ్చారు సార్. అవునండి, ఫ్లాష్ పాయింట్ ఒకటి అది అవి రాసేయడం అండి. మన క్లాస్ ఏ టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్, క్లాస్ బి టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్, క్లాస్ సి టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్, 3 డెఫినేషన్స్ అయ్యాయి. తర్వాత మనకి ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటి, ఫైర్ పాయింట్ అంటే ఏంటి, 5 డెఫినేషన్స్ అయ్యాయి. తర్వాత ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, వాటికి రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి అందులో. అవే 10 డెఫినేషన్స్. నేను ఆల్రెడీ ఇచ్చాను, నాది పర్టికులర్ యూట్యూబ్ వీడియో కూడా ఉంటుంది, అందులో ఉంటాయి క్లియర్గా. మీరు ఆ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా జనరేట్ చేస్తే చాలు, 8 to 9 మార్క్స్ పడతాయి. ఓకే సార్, రైట్. ఇంకోళ్ళు ఎవరో ఫైర్ సేఫ్టీ ఇండెక్స్ అని అడిగారు. డవ్ ఫైర్ సేఫ్టీ ఇండెక్స్ చూడండి. చూడండి, ది డవ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఇండెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రిలిమినరీ హజార్డ్ అనాలిసిస్. అంటే ఈ పర్టికులర్ డవ్ ఫైర్ ఇండెక్స్ అన్నది ప్రాథమికంగా ఫైర్ హజార్డ్స్ని అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుందట.
adapted to the chemical processing and engineering field. అంటే పర్టికులర్ ఫైర్ డోవ్ ఇండెక్స్ అన్నది మన రసాయనిక అంటే మన కెమికల్ ఇండస్ట్రీస్లో ప్రాసెస్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఈ పర్టికులర్ డౌర్ ఫైర్ ఇండెక్స్ అనేది అడాప్ట్ చేసుకున్నారు అని అంటున్నాడు. As many other fire risk assessment analysis, the TOW fire index is based on a historical data gathered from the past report, industrial near misses and accidents. ఇది ఒక ఫైర్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ లాంటిది అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫైర్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ అంటే అగ్ని కదలిక కంట్రోల్ చేయడానికి ఒక ఇష్యూ పట్టిక తయారు చేస్తారు కదా, దానికి సంబంధించిన స్టేట్మెంట్ని డౌ ఫైర్ ఇండెక్స్ అని అంటారట. ఇది కంపల్సరీగా ఇది ఏ రకంగా డెవలప్ చేస్తారంటే ఆ పాత అగ్ని యొక్క కదలికలు, నియర్ మిస్ అగ్ని యొక్క కదలికలు ఎక్కడెక్కడ సంపాదించాయో వాటి యొక్క డేటాని కలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ డౌర్ ఫైర్ ఇండెక్స్ అనేది అనే టెంప్లెట్ అనేది మనం జనరేట్ చేస్తారని చెప్పి అంటున్నాడు. ఓకే, Okay, sir. Sir, can I ask something? అడగండి. Sir, can we use our own words while writing exam? No problem, you can use your own words. Okay, But okay, it should sir, be a good English. Yeah, sir, definitely. Thank you. మీరు ఓన్గా రైట్ మీరు సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. Ideas, whenever you're supposed to get the ideas in your mind, that should be applied into your paper. It should be related according to that question, but it should be on point wise. If anything you supposed to write, just you have to generate on points wise, except definition. Only definitions you have to write on paragraph mode. అంటే ఒక డెఫినేషన్స్ తప్ప మిగిలినవన్నీ పాయింట్స్ వైజ్ గా జనరేట్ చేయడానికి ట్రై చేయండి అని అంటున్నాను. Okay, sir. You are not supposed to use your own language regarding definitions. మీరు డెఫినేషన్స్ దగ్గర మీ ఓన్ లాంగ్వేజ్ వాడకూడదు. అకార్డింగ్ టు దట్ రాయాలి. జస్ట్ అకార్డింగ్ టు ఆ పాయింట్ కన్సర్న్గా ఆ డెఫినేషన్. ఇప్పుడు సేఫ్టీ కల్చర్ అని ఉంది డెఫినేషన్, అది రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. దానికి మీరు ఓన్ వర్డ్స్ రాస్తే యాక్సెప్ట్ చేయరు. దట్ పర్టికులర్ డెఫినేషన్స్ విల్ కంటైన్ మోర్ దాన్ 5 to 6 lines అలాగా. ఓకే, okay, whenever tomorrow or day after tomorrow classes are available, just I will start the important topics and typical topics in IS 104 and IS 105 and IS 106. Just I will try to explain all difficult chapters. Okay, don't worry about that one. Specifically in IS 105 sections related topics, as well as IS 104 లో important 2 topics ఉన్నాయి, typical terminology ఉన్నవి. that చెప్పారు కదా, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ది క్లీనర్ టెక్నాలజీస్. కమింగ్ టు ది IS 106 లో సమ్ డిఫికల్ట్ చాప్టర్స్ 2 ఉన్నాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వెన్ ఎవర్ ది ఆన్లైన్ క్లాసెస్ ఆర్ సపోజ్ టు బి హెల్డ్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇట్ సెల్ఫ్. ఓకే, హలో సార్. చెప్పండి సార్, మీరు ఇంపార్టెంట్ మళ్ళీ 3 మార్క్స్ క్వశ్చన్ మళ్ళీ మీరు పెట్టారు కదా సార్? అవునండి. ఇప్పుడు మాక్సిమం మనకు అవి ప్రిపేర్ అయితే మనకు 10 క్వశ్చన్స్ మనం రాయగలమా సార్? ఈజీగా, అంటే మోర్ దాన్ 8 నేను గ్యారెంటీ ఇవ్వగలను. 10 అయితే మీరు గ్యారెంటీ ఇవ్వలే సార్? అయితే 10 అంటే ఎట్లా చూడండి, ప్రతి ఈచ్ సబ్జెక్ట్ కంటైన్ 30 క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను. IS 101 లో 30, IS 102 లో 30, అది అప్రాక్సిమేట్ గా అప్ టు మీరు 30 into 8 240 మీరు సాలిడ్ గా ఫింగర్ టిప్స్ మీద ఉంటే మీరు 10 క్వశ్చన్స్ రాయడానికి ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే క్వశ్చన్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ క్లబ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అరే ఇది IS 108 టాపిక్, ఇదేంటి IS 101 ఉంది 3 మార్క్స్ క్వశ్చన్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ 240 క్వశ్చన్స్ మీరు సౌండ్ గా ఉన్నారంటే
ఈజీగా మీరు 9 క్వశ్చన్స్ ఆన్సర్ Okay, okay, చేయడానికి స్కోప్ ఉంది. అంతకు మించి వేరే కొత్త క్వశ్చన్ ఇవ్వడం వాళ్ళకి ఎక్కడ కాంపిటెన్సీ ఉంది? మనం జనరేట్ చేసిన టాపిక్స్ లోంచే కదా ఆ కనెక్టివిటీ సంబంధించిన స్టడీ మెటీరియల్ అందరూ ఫాలో అవుతున్నాం అక్కడ. అవును సార్, అవును సార్, అవును సార్. అది మేము అక్కడ మళ్ళీ వైజాగ్ మళ్ళీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమైనా మీట్ అయ్యడం కావచ్చు సార్? అవ్వచ్చు, దట్ డజంట్ మ్యాటర్, నో ప్రాబ్లం, మీట్ అవ్వండి. ఒకసారి మీతో మళ్ళీ మీట్ అయ్యి మళ్ళీ మాట్లాడితే అక్కడ మాకు కొంచెం పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ కొద్దిగా వస్తుంది సార్. ఏమి లేదండి, ఇది వెరీ ఈజీ. పాసింగ్ ఈజ్ అ వెరీ ఈజీ. 28 మార్క్స్ తెచ్చుకోవడం అన్నది వెరీ ఈజీ. ఇఫ్ యూ బెటర్ టు అప్లై మోర్ దాన్ 35 మార్క్స్, 33 to 35, జస్ట్ యూ ఏబుల్ టు గెట్ ఫస్ట్ డివిజన్ అంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకోండి. ఒక ఈ పర్టికులర్ అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్స్కి ఒక డిగ్నిటీ ఉంటుంది. మీకు కూడా వేరే దగ్గర